నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారత్ లో నమోదైన 2 నిఫా వైరస్ కేసులు ఇప్పుడు యావత్ ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో 2 ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రాణాంతక వైరస్ సోకడంతో పొరుగు దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. విమానాశ్రయాల్లో మళ్లీ కరోనా కాలం నాటి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు మొదలయ్యాయి. అసలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో డిసెంబర్ చివరి వారంలో 2 ఆరోగ్య కార్యకర్తలకు నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆసియా ఖండం అంతటా భయాందోళనలు మొదలయ్యాయి. ఇది కేవలం భారత్ సమస్య మాత్రమే కాదని, అంతర్జాతీయ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఆగ్నేసియా దేశాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ పరిణామంపై యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. బాధితులతో కాంటాక్ట్ అయిన సుమారు 200 మందిని గుర్తించి వారిని క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించింది. అదృష్టవశాత్తు వారందరికీ నెగిటివ్ రావడంతో వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇస్తోంది. అయితే నిఫా వైరస్ మరణాల రేటు 40 నుండి ఏకంగా 75% వరకు ఉండటమే ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గబ్బిలాలు, పందుల ద్వారా సోకే ఈ వైరస్ సన్నిహిత సంబంధాల వల్ల మనుషులకు వ్యాపిస్తుంది. దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్ నుంచి వెళ్లే పర్యాటకులు, వ్యాపారవేత్తల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు విమానాశ్రయాల్లో టెంపరేచర్ స్క్రీనింగ్ ను తప్పనిసరి చేశాయి. థాయిలాండ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి హై రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే విమానాల కోసం ప్రత్యేక పార్కింగ్ బేలను కేటాయించింది. మలేషియా, పాకిస్తాన్ దేశాలు కూడా తమ హెల్త్ స్క్రీనింగ్ యంత్రాంగాన్ని ముమ్మరం చేశాయి. భారత్తో బహిరంగ సరిహద్దులు ఉన్న నేపాల్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలని తన అధికారులను ఆదేశించింది. చైనా, ఇండోనేషియా దేశాలు సైతం ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తర్వాత ప్రపంచ దేశాలు చిన్న ముప్పును కూడా తేలికగా తీసుకోవడం లేదు. గతంలో కరోనా వల్ల ఎంతో మందిని కోల్పోయాం. అందుకే ఇప్పుడు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం అని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతానికి నిఫా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ విమానాశ్రయాలు చేపడుతున్న ఈ తనిఖీలు ముందస్తు జాగ్రత్త చర్యలేనని అధికారులు చెబుతున్నారు. భారత్ నుంచి నిరంతరం ప్రయాణాలు సాగించే ఆసియా దేశాలు మరో మహమ్మారి వ్యాపించకుండా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. మరి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నాయి.